నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుందనమాట. నేను ఆస్ట్రేలియాలో పెట్టే బఫెట్స్‌కి అయితే చాలా వరకు అటెండ్ అవుతూ ఉంటాననమాట. అంటే టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాము అనేసైతే వెళ్తూ ఉంటాను. ఇక్కడ ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి అనేది అక్కడ ఆల్రెడీ చూపిస్తున్నాను. నేమ్స్‌తో సహా ఉన్నాయి. అవి చూసేసేయండి. నేను చెప్పేది మాత్రమే వినండి అనమాట. ఏంటి అంటే ఇక్కడ టేస్ట్ పరంగా అయితే చాలా 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 బాగుంది. ఇప్పటి వరకు తిన్న రెస్టారెంట్స్ అన్నిట్లో కల్లా ఇదైతే ఫస్ట్ రేటింగ్ ఇస్తాననమాట. మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్‌లో బుఫెట్ అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుంది టేస్ట్ పరంగా అయితే. చూస్తున్నారు కదా ఐటమ్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి అండ్ వాళ్ళు ఫిల్ చేస్తూనే ఉన్నారు. ఇదొకటి నాకు బాగా నచ్చింది. అయిపోయిన వెంటనే ఫిల్ చేస్తున్నారనమాట. చాలా రెస్టారెంట్స్‌లో అలా ఫిల్ చేయట్లేదు. అది లేట్ అవుతుంది. అదొకటే మైనస్. ఇక్కడ చాలా ప్లస్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అన్‌లిమిటెడ్ పానీపూరి పెట్టారు. మెయిన్‌గా మనకు కావాల్సిందే అదే కదా! దానికోసమే వెళ్ళాను. ఇంతకు దీని కాస్ట్ ఎంత అనేది చెప్పలేదు కదా! దీని కాస్ట్ వచ్చేసి $27.99 అనమాట. అంటే ₹1800 అయితే పెట్టాననమాట మన ఇండియా కరెన్సీలో. ఎక్కువ పెట్టానంటారా? తక్కువ పెట్టారంటారా? మీరే చెప్పండి. నాకైతే వర్త్ అనిపించింది. అండ్ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఇక్కడ ప్లే జోన్ ఒకటైతే ఉన్నిందనమాట. అది నాకు చాలా బాగా నచ్చేసింది. ఇంతకు రెస్టారెంట్ పేరు చెప్పలేదు కదా! అదైతే జల్సా.